సభాధ్యక్షులు అమిశెట్టి వాసు గారికి, గన్నవరం శాసనసభ్యులు మిత్రులు యార్లగడ్డ వెంకటరావు గారికి, కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఫణి గారికి, పోతిరెడ్డి అనిత్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చే సర్పంచులకు, కార్యదర్శులకు, పెద్దలకు, జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇవాళ గడిచిన ప్రభుత్వం ఆలీబాబా 40 దొంగల టైప్లో ఉన్న మొత్తం ఆస్తులన్నీ దోచుకెళ్ళిపోయిన పరిస్థితి, జీరోలో మిగిల్చి ఇవాళ రాష్ట్రాన్ని మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి వదిలేసినప్పుడు వాళ్ళ పంచాయతీలన్నీ నిర్వీర్యం చేసి సర్పంచ్ అనేది ఎందుకు ఉన్నావరా బాబు, ఎందుకు నెగ్గావరా బాబు, కనీసం సిల్ట్ కూడా తీయలేం, లైట్ కూడా వేయలేం, ఒక స్వీపర్ జీతం కూడా ఎవరైనా పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుర్మార్గ పరిపాలన మీరు చూశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం 3 నెలలు ఇంకా కాలేదు, అయినప్పుడు కూడా ఇవాళ మీరు చూశారు కదా రైతు మీద ఉన్న ప్రేమ. ఇవాళ డబ్బులు ఇవ్వడం కాదు, ఆ రోజు రైతులు కౌలు రైతు చనిపోతే దాదాపు 30 కోట్ల రూపాయలని ఆయన సొంతం సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బాత్రూంలో ఉన్నటువంటి ట్యాబ్ను కూడా గవర్నమెంట్ నిధుల నుంచి పట్టుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఛాంబర్ కూడా సొంత డబ్బులతో చేయించుకుని నాకు జీతం కూడా వద్దు, నా కష్టార్జిత నుంచి ఈ రైతుల్ని పంచాయతీలను ఆదుకున్నటువంటి వ్యక్తిగా మనందరూ కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. ఎవరు 6 కోట్ల రూపాయలని వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, పదవి చేస్తున్నారు కదా, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వచ్చు కదా అనే ఆలోచనలో ఉంటారు. కానీ వాళ్ళ మిత్రులు వెంకటరావు చెప్తా ఉన్నారు, నేను శాసనసభ్యుని అయ్యానంటే గన్నవరం రూపం మార్చి చూపిస్తాను. అది దొంబంటే ఎందుకంటే చాలామంది చేద్దాం చూద్దాం అనే దాని కాదు, చేయడానికి ఆయన ఎప్పుడే సలహాలు మొదలుపెట్టారు. అది కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ట్రాక్టర్ ఎక్కి తిరుగుతూ ఉండి అందరికీ ఇస్తే దాన్ని విమర్శించి ఫోటో పోజులని లేకపోతే దేనికో అని మాట్లాడి సన్నాసులు అని చెప్తున్నా. మీరు ఇలాగ మునిగిపోతే పైన ఏరియల్ సర్వే చేసుకెళ్తారు, ట్రైన్ యాక్సిడెంట్ అయితే పైన హెలికాప్టర్ ఏరియల్ సర్వే చేసే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విమర్శించే అర్హత ఉందని అడుగుతా ఉన్నా. బుడమేరు గేట్లు ఎత్తారు అంటే ఆయన సంస్కారం, ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ బుడమేరు గేట్లు ఎత్తారు అంటే ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తి అయినా. అసలు ఆయన సలహాదారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్లు ఏం చేస్తూ ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేస్తే దాన్ని కొట్టుకుపోతూ ఉంటే చేతగాని అసమర్థులో ఉన్నటువంటి నీ మంత్రులు నువ్వు ఇవాళ 9 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతూ ఉంటే ఓ పక్కన బుడమేరు ముంచుతూ ఉంటే బుడమేరును ఓ పక్కన గండిలు పూడుస్తూ ఉన్నారు, ఓ పక్కన ప్రజా అవసరాల కోసం ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు, వైద్యం చేస్తూ ఉన్నారు, శానిటేషన్ సిబ్బంది రాష్ట్రం అన్ని చోట్ల తీసుకొచ్చి అన్ని చోట్ల క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 3 అడుగుల లోతులో ప్రజలు ఉన్నప్పుడు కూడా మీరేం కంగారు పడకండి, మీకు కావాల్సిన ఆహారాన్ని మీ ఇంటికే పట్టుకొచ్చేస్తాం అని ఐఏఎస్ అధికారులని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఎవరిని పడుకోనివ్వకుండా మరి అన్ని వార్డులకు ఇన్ఛార్జీలు వేసి వాళ్ళు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఉంటే ఇవాళ నిజంగా ఫ్లడ్ వచ్చిన తర్వాత వారం 10 రోజులకి వెళ్తాడండి, ఈయన 15 రోజులకి వెళ్తాడు. అక్కడికి ఆల్రెడీ చచ్చిపోతారు, శవాలంటే ఇష్టం ఈయనకి, శవరాజకీయం చేయడానికి వెళ్ళి అక్కడ వాళ్ళకో దండేస్తాడు, నవ్వుతో దండేస్తాడు. ఆ సైకో ఇది ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం, చంద్రబాబు గారిని మాట్లాడడం నీ చేతకాని దానికి ఒక నిదర్శనం. నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్కి ప్రజల డబ్బులు ఎంత పట్టుకెళ్ళావు నీ దమ్ముంటే చెప్పు ఒకసారి. ఈ ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు చెప్పు. ఇవాళ విశాఖపట్నంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు చెప్పు. ఇవాళ సివిల్ సప్లైస్ వాహనాలకే ఎన్ని కోట్లు వేస్ట్ చేసావు చెప్పు. సరిహద్దు రాళ్ళకి ఎన్ని కోట్లు వేస్ట్ చేసి చెప్పు. రంగుల కోసం ఎన్ని కోట్లు చేసి చెప్పు. సాక్షి పేపర్కి ఎంత కన్నం వేశారో మీరు చెప్పండి. సాక్షి టీవీకి ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పండి. టీవీ నేనికి ఎన్ని యాడ్లు ఇచ్చారో చెప్పండి. ప్రజల డబ్బుని లూటీ చేసిన ప్రభుత్వం ఇవాళ విజయవాడ నగరం ఊరిగిపోతా ఉంటే దీన్ని కూడా రాజకీయం చేసి శవరాజకీయం చేసే వైసీపీ నాయకులకి మీకు దమ్ముంటే వచ్చి మాతో పాటు సహాయం చేయండి, 10 రూపాయలు ఇవ్వండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్కి ఆయన 4 కోట్లు ఇస్తే నా వంతుగా నేను 10 లక్షల రూపాయలు ఆయనకు అందజేస్తూ ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా 25 లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఇవ్వడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నాం. 1,00,000 మంది భోజనాల ప్యాకెట్లు పంపించాం. ఇవాళ ఆ రోజు వర్షం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రకంగా విజయవాడ వాసులు మన రాజధాని నగరం మన మిత్రులు వాళ్ళ కష్టాల్లో ఉండకూడదని ఓ పక్కన మాకు వరదలు వచ్చి మునిగిపోయినా అక్కడ ఓ పక్కన వాళ్ళు చూసుకుంటా ఓ పక్కన ఇక్కడ మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు రోజే మాట్లాడుతూ ఉంది. అసలు ఆడపిల్లలాగా మాట్లాడుతులా. ఏం మాట్లాడుతుంది? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? పెళ్ళం దగ్గర ఉన్నాడు, బాత్రూమ్ దగ్గర కూర్చోవెళ్ళి నీకు ఎక్కడున్నాడో కనపడతాడు, ఏం చేస్తాడో కనపడతాడని చెప్తా ఉన్నా. సిగ్గులేని ప్రేలాపనలు పేలకుండా మీరేదైనా ఉంటే మాతో పాటు సహాయం చేయండి. నీకు దమ్ముంటే పంపించు, 1 కోటి రూపాయలు అనౌన్స్ చేస్తే డబ్బులు పంపించు చంద్రబాబు గారికి. అది మానేసి ఇంకా వీళ్ళేమో ప్రభుత్వం విఫలమైపోయింది, ఆయన ఇల్లు కాపాడుకోవడం కోసం బొడమేరుని ఇటు తోలేశారు. మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంట.
మీరు ఎక్కడ ఉన్నారో మీరు పుట్టిన తర్వాత మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఏంటండి బాబు? మ్యాన్మేడ్ ఫ్లడ్సా? ఇవాళ చాలామంది బోధులను ఆక్రమించుకుని, పొలాలు ఆక్రమించుకుని, డ్రైన్లు ఆక్రమించుకొని గడిచిన 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడ సిల్ట్ తీయకుండా, డ్రైన్ తవ్వించకుండా, గొయ్యి కూడా పోర్చకుండా 5 సంవత్సరాలు మెక్కేసి రాష్ట్రాన్ని దోచేసి ఇంకా నువ్వు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటే ఈ వైసీపీ నాయన చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇంకా నువ్వు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నావు అంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకో. ఇవాళ నిజంగా పంచాయతీలో ₹1,00,000 చాలా ఎక్కువ. ఎందుకంటే స్కావెంజర్ జీతాలు లేవు, కరెంటు బిల్ కడతా డబ్బు లేదు, కనీసం బ్లీచింగ్ కొడతా కూడా ఇవాళ డబ్బు లేదు. దానికి సర్పంచ్ ₹1,00,000 చూడలేడు. అది గమనించిన పవన్ కళ్యాణ్ గారు మనమే ఆదుకుందాం, మన శాఖలో ఉన్నటువంటి సర్పంచ్లంతా మనోళ్ళు. ఆ రోజు వైసీపీలో నెగ్గుండొచ్చు, వేరే ప్రాంతంలో నెగ్గుండొచ్చు, కానీ సర్పంచ్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పల్లెటూర్లన్నీ కూడా వికసించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచన చేశారు, అన్ని పల్లెటూర్లు బాగుండాలని చెప్పి ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి రాగానే అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా 20 కోట్లు 25 కోట్లు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అది తప్ప మేము గ్రాంట్లు ఎక్కడా లేవు, అన్ని జీరోలే, మొత్తం దోసుకెళ్ళిపోయారు. ఇవాళంతా మున్సిపాలిటీలో డబ్బు కనపడుతూ ఉంటుంది, డబ్బు కొడితే రాదు, ఎందుకంటే మొత్తం నాకేసాడు అక్కడ. అదేవిధంగా పంచాయతీలో డబ్బు ఉంటుంది, కానీ అక్కడ అకౌంట్లో డబ్బు ఉంటుంది, డబ్బులన్నీ ఈయన మొత్తం లాగేశాడు. ఆబ్కారీలో డబ్బు ఉంటుంది, అది లోన్ తెచ్చేసారు 2,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సర్వీస్ సెక్టర్ని కూడా వదలకుండా 41,000 కోట్లు అప్పు తెచ్చారు. దానికి వడ్డీ ఎలా కడతారని అడుగుతున్నావు. నువ్వు చదువుకున్నావా? నువ్వు ఎంఏ ఫస్ట్ క్లాస్ అంటావు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ అంటావు, నీకు తెలుగు రాదు, జాతీయ గీతం పాడతావు రాదు, అన్ని బూతులు మాట్లాడతావు. ఇవాళ నువ్వు నోరెప్పితే అన్నీ అసలు అంతా ఆ మాట్లాడే మాటలే మనకు అర్థం అవుతుంది. అలాంటి వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ముఖం మీద ఆకాశం మీద ఉమ్మించుకుంటే నీ ముఖం మీద పడద్దని నువ్వు అర్థం చేసుకుని ఇవాళ మేము రైతులను ఆదుకున్నాం. నీకు దమ్ముంటే నువ్వు కూడా 10 కోట్లు ఖర్చు పెట్టు, సంపాదించిన డబ్బు ఉంది కదా, నువ్వు 100 కోట్లు లిక్కర్లోను, గ్రానైట్లోను, లాటరైట్లోను, మట్టిలోను, మశానంలోను దేన్ని వదలకుండా శవాల మీద కూడా డబ్బు సంపాదించేటువంటి పార్టీ ఈ వైసీపీ పార్టీ. ఇవాళ శవాలు ఇక్కడ ఎక్కడైనా కనపడతామని ఎదుగుతూ ఉన్నారు తప్ప అక్కడ ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఆదుకుందామని సిగ్గు లేకుండా మాట్లాడే వ్యక్తులందరికీ మీకు చెప్తున్నాం. ఇవాళ సర్పంచులనే కాదు ప్రజలందరినీ ఆదుకుందాం, మాతో సహకరించండి. మీరు కూడా మా పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ భువనేశ్వర్ గారు ఆవిడ 2 కోట్లు ఇచ్చింది, నువ్వేం చేస్తా ఉన్నావు? నీ డబ్బు ఏమైపోయింది? సంపాదించిన డబ్బేది ఖర్చు పెడతాం తప్ప దోచుకుంటాం తప్ప ఒక్క పైసా కూడా ఎదురు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఎన్నుకుంటున్నందుకే మనకు బట్టలు లేకుండా చేశాడు, ఇంకోసారి ఎన్నుకుంటే బనీలు కూడా ఉండదు అతనికి. కాబట్టి గుర్తు తెచ్చుకోండి, గడిచిన 5 సంవత్సరాలు ఎవరిని వ్యాపారం చేయడం లేదు, పల్లెటూరులో కనీసం సర్పంచ్కి అధికారం లేదు, ప్రజలకు సుఖం లేదు, పండించిన దాన్ని ఎప్పుడు తోలుతారో తెలీదు, డబ్బులు ఎప్పుడు వస్తారో తెలీదు. ఇలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు కొనవూపురితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు మీరందరూ కలిసి ఈ కూటమిని గెలిపించి మమ్మల్ని అందరూ ఎమ్మెల్యేగా చేశారు. ఆ రోజు మీకు చెప్పాం మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాం, మీ కష్టాల్లో ఉంటామని చెప్పాం, అది చేసి చూపిస్తాం. ఇవాళ ఖచ్చితంగా మీతో ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం, మీ కష్టాలు తిరిగి మీ మధ్యలో ఉంటాం అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి కట్టుబడి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చారో దానికి కట్టుబడి మీతో ఉంటామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి నా మిత్రులు, జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ సమావేశాన్ని విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మనం అందరం ఈ వరలు అయ్యేంత వరకు కూడా విజయవాడ వాసుల్ని ఆకలి తీరుద్దాం, అవసరాలు తీరుద్దాం, వారి మధ్యలో కాలం గడుపుదాం, వాళ్ళకి ధైర్యాన్ని ఇద్దామని చెప్పి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.